కాంగ్రెస్ అంటేనే కరెంటు ఫ్రీ అని చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మార్కెట్ యార్డులో ఇందిరా మహిళా శక్తి సంబరాలకు హాజరయ్యారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన నాయకులు తమ ఏడాదిన్నర పాలనపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారాయన. గత ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే తాము అభివృద్ధి దిశగా పాలన కొనసాగిస్తున్నామన్నారు. మాట ఇస్తే తప్పని ప్రభుత్వంగా ఇందిరమ్మ సర్కారుకు పేరుందన్నారు. తప్పు లేదు. కనీసం జ్ఞానం లేకుండా ఎప్పుడు ఎన్నిక వచ్చినా అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి అట అగ్గిపెట్టె లాంటి ఇల్లు ఇచ్చిండు. అవా నీ గోడ వస్తే ఏ గదిలో పడుకుంటుందా అక్క, నీ అల్లుడు వస్తే ఏ గదిలో పడుకుంటారా? నీ కోడి నేల కట్టేస్తావు, మేక నేల కట్టేస్తావు, గేదె నేల కట్టేస్తావు అని సొల్లు పురాణం చెప్పాడు నాటి ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం పూర్తి చేసిన ఇల్లు 60,000. అంటే సంవత్సరానికి 6,000. నిజంగా నీకు సోయింటుంటే సంవత్సరానికి 1,00,000 ఇల్లు కట్టిన 10 సంవత్సరాలలో 10 లక్షల ఇల్లు వచ్చి ఈనాడు నా ఆడబిడ్డలు ఎంత ఆనందంగా ఉండేవాడు. మిగతా నేను ఇచ్చేవాడిని. పేదోడి చిరకాల కోరిక, చిన్న కోరిక, చచ్చే లోపు నాయన ఒక చిన్న స్లాబ్